ఇదంతా భగవంతుని దయ. కాదండి, భానుప్రతాప్ గారి దయ. ఇది మేం మాట వరుసకు చెప్తున్నది కాదండి. మా కష్టానికి న్యాయం చెయ్యాలని, మా బతుకులు బాగుపడాలని ఆశించిన ఆ దేవుడు భానుప్రతాప్ బాబు. ఎంతో మంది రైతుల ప్రాణాలు పోయాయి బాబు. భానుబాబు గారి ప్రాణం బదులు మాలో ఏ ఒక్కరి ప్రాణం పోయినా బాగుండేది బాబు. అంత మాట అనకండి. ఏది మన చేతుల్లో ఉండదు. మీరు పంట పండించేవాళ్లు కాదు, భవిష్యత్తును వడ్డించేవారు. ఇక ఈ చుట్టుపక్కల ఏ రైతులకి కష్టాలుండవు బాబు. అదే మా అందరి ప్రయత్నం. దండాలు బాబు. సారీ సార్, అవతల ఓపెనింగ్ కి అందరు వచ్చేసారు. అందరు లోపలికి రాగానే సఫ్కేటింగ్ పెరిగిపోతుంది. వెంటనే నేను ఫ్యాన్ ఆన్ చేస్తా సార్. గో ఫాస్ట్. అయ్యో బుర్రా హీటెక్కిపోతుంది. ఈ క్రేజీ కాశ్మీర్ ఎక్కడా? కుమారు, అవి తర్వాత సర్దచ్చలే గానీ వెళ్ళి ముందు ఆ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ ఆన్ చేయపో. అలాగే. సారు చాలా కోపంగా ఉన్నారయ్యా. అలాగే ఆ మిగతా లైట్లు కూడా ఆన్ చేయపో. వెళ్ళు. ఓం అయం ముహూర్త శుభ ముహూర్త అస్తు. అయ్యా, పూర్ణ కుంభంతో సూపర్ మార్కెట్ చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి అప్పుడు లోపలికి వెళ్దాం. పదండి. రండి మావయ్య గారు. ఎక్కడ? అయ్యో డేంజర్. అయ్యో ఇతను ఫ్యాన్ ఆన్ చేయడానికి వెళ్ళాడు. ఈ పవర్ మేము ఇక్కడే ఉంది. ఎలాగా? ఏం చేయాలి? అయ్యో పో. అయ్యో ఎలాగా? Go save your life. Go. Go. అయ్యో. ఓం సహస్రశీర్షా భుజా. ఎంత పొగరు! మనిషికి ఇంత కోపం పనికిరాదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని చిన్నప్పుడు చదువుకోలేదా? చూడబోతే మీరు ఇంటికి పెద్దలా ఉన్నారు. మీరే న్యాయం చెప్పండి సార్. ఎవరైనా లక్ష్మీదేవిని ఇలా నిర్లక్ష్యం చేసి వెళతారా? తప్పు కదా? చాలా పెద్ద తప్పు. మరి 10,000 అంటే మాటలా? ఎంత కష్టపడితే వస్తుంది? నాకు తెలిసి మీరు కష్టపడే సంపాదించుంటారు. అందుకే మీ అబ్బాయికి విలువ తెలియట్లేదు. ఇంతకీ ఆయన మీ అబ్బాయేనా? వాడు మావాడేనమ్మా. అసలు ఇంతకీ నువ్వెవరమ్మా? మా రుద్ర ఎలా పరిచయం? అసలు ఈ డబ్బులు గోలేంటి? అది చాలా పెద్ద కదండి. మరి మా అమ్మకేమో ఆరోగ్యం బాగోలేదు. తనకి వైద్యం చేయించాలంటే
డబ్బులు కూడబెట్టాలి కదా. అందుకే నేను టీవీ ఛానల్ వాళ్ళు చెప్పిన దయ్యాల బంగ్లాలోకి వెళ్ళాను. అమ్మా, అదే జరిగింది. అందుకే ఉదయాన్నే ఇక్కడికి వచ్చాను. దేవుడు కారణం లేకుండా ఏది చేయడని మా అమ్మ చెప్తూ ఉంటుంది. ఆ పావురాన్ని కాపాడడానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడేమో. అవునవును, నువ్వు వచ్చావు కాబట్టే అది ప్రాణాలతో బయటపడింది కదా. మీరు చెప్పండి, జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందా? మా అమ్మ ఆరోగ్యం నాకు ముఖ్యం కాబట్టి ఈ డబ్బు తీసుకున్నాను. నాకు రావాల్సిన డబ్బు వచ్చింది కాబట్టి తిరిగి డబ్బు ఇవ్వడానికి వచ్చానండి. ఈ గంగ ఎవరి రుణం ఉంచుకోదు, ఎవరి దగ్గర మాట పడదు. నీ తప్పేం లేదమ్మా. నిజానికి నువ్వు చాలా మంచిదానివి. నీ పేరేంటన్నా? గంగ. గంగ చాలా మంచి పేరు. ఎందరి పాపాలను కడిగినా ఆ గంగ స్వచ్ఛంగానే ఉంటుంది. నీది కూడా అంత స్వచ్ఛమైన మనసమ్మా. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేస్తూ ఉంటాను. గ్యాస్ సిలిండర్సా? చాలా కష్టం కదమ్మా. మనకు కాదు. ఓ, నాకు తెలిసింది ఒకటే, న్యాయంగా నిజాయితీగా సంపాదించాలి. అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి. కుదిరితే ఇతరులకి సహాయం చేయాలి, అంతే. ఏంటి పెద్దరు, మీరు నా తల నెమరగానే మా అమ్మ గుర్తుకొచ్చింది?